కన్నబిడ్డ ప్రాణం లేక నమ్ముకున్న దైవమా? తన ఆకలి తీరాలంటే కన్న కొడుకు మాంసం వండాల్సిందే అని కోరిన శివుడు పూర్వం కాంచీపురంలో సిరియాల మరియు చాంగలమ్మ అనే పరమ శివభక్తులు ఉండేవారు. వారి భక్తి ఎటువంటిదంటే ప్రతిరోజూ ఒక జంగమదేవరకైనా భోజనం పెట్టనిదే వారు ముద్ద ముట్టేవారు కాదు. ఒకనాడు ఆ పరమశివుడే స్వయంగా ఒక వృద్ధ జంగమ రూపంలో వారిని పరీక్షించడానికి వస్తాడు. ఆయన కోరిన కోరిక విని లోకమే నివ్వెరపోయింది. తన ఆకలి తీరాలంటే ఆ దంపతుల ఏకైక కుమారుణ్ణి ఆహారంగా వడ్డించమని కోరతాడు. కన్నప్రేమ కంటే శివభక్తే మిన్న అనుకున్న ఆ దంపతులు చిరునవ్వుతో తమ కుమారుణ్ణి బలి ఇచ్చి వంట సిద్ధం చేస్తారు. వంట పూర్తయ్యాక ఆ జంగమదేవర మీ కుమారుణ్ణి కూడా పిలవండి, కలిసి భోజనం చేద్దాం అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వారు నిశ్చల భక్తితో కొడుకును పిలవగానే పరమేశ్వరుడి కరుణతో ఆ బాలుడు సజీవంగా తిరిగి వస్తాడు. భక్తికి సాధ్యం కానిది ఏదీ లేదని చాటి చెప్పిన గొప్ప కథే భక్త సిరియాల చరిత్ర. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.